హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. నేనైతే వీఆర్కే డైట్ చేసే వాళ్ళకి ఫస్ట్ వీఆర్కే మసాలా ఎలా చేసుకుందామో చూద్దాము. నా సబ్స్క్రైబర్ అడిగారు, వీఆర్కే మసాలా ఎలా చేస్తారు మేడం మీ మెథడ్లో అని అడిగారు. సో నేను ఆ సబ్స్క్రైబర్ కోసం నేను మసాలా చూపిస్తున్నాను. ఫస్ట్ ధనియాలు వేడి చేసుకోవాలి. ఒక 2-3 ఇలాచీలు, ఒక హాఫ్ టీ స్పూను లవంగాలు, 1 టీ స్పూన్ జీలకర్ర. ఇది చెక్క అంటారు కదా, మసాలా చెక్క. మసాలా చెక్క అంటే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, కరెక్ట్గా మెజర్మెంట్ అనేది ఏముండదు. ఇప్పుడు పెప్పర్ ఉంటుంది కదా, పెప్పర్ ఒక హాఫ్ టీ స్పూన్కి తక్కువ వేసుకోవాలి. ఇందాక వేడి చేసుకున్న ధనియాలు చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకుందాము. ఇప్పుడు అన్నీ కలిపి మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు మసాలా రెడీ అయింది చూడండి. అయితే ఈ మసాలా మనం ఒక బాటిల్లో మనం స్టోర్ చేసి పెట్టుకుందాము. మరీ ఎక్కువ కాకుండా ఒక 10-12 డేస్కి సరిపోను, అంతే బాగుంటుంది. చాలా రోజులు కూడా అంత టేస్ట్ ఉండదు కదా. అంటే మనం బయట పెడతాం కాబట్టి కొంచెం తక్కువ స్టోరేజ్ అయితేనే బెటరు. అయితే వీఆర్కే డైట్ ఇప్పుడు మనం బీపీ కోసం ఎలా చేయాలో మనం చెప్తాను నేను. అయితే ఫస్ట్ ఎవరికైనా బీపీ ఉందనుకోండి, బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటూ డైట్ స్టార్ట్ చేయండి. అయితే ఈ మన వీఆర్కే డైట్లో నార్మల్గా మన డైట్ కంటే బిఫోర్ కొన్ని టెస్టులు ఉంటాయి, నార్మల్ టెస్టులు. ఆ టెస్టులన్నీ చేయించుకొని నార్మల్గా ఇప్పుడు బీపీ కోసం మీరు డైట్ స్టార్ట్ చేయాలి. ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ డే 1 ఎలా అంటే ఫస్ట్ మార్నింగ్ 20 గ్రామ్స్ కోకోనట్ ఆయిల్తో ఫ్యాట్ తీసుకొని బుల్లెట్ కాఫీ ఫస్ట్ తాగాలి. తర్వాత మళ్ళీ ఫస్ట్ డే కదా, డే 1 ఎలా చేయాలని అనుకుంటాం కదా, తెలియదు కదా ఎలా ఉంటుంది నీరసం ఉంటుందా అని డౌట్స్ వస్తుంటాయి. కానీ అట్లా ఏముండదు. మళ్ళీ మనకు ఫస్ట్ బుల్లెట్ కాఫీ తాగిన తర్వాత మళ్ళీ ఒక 1 అవర్ 1.5 అవర్కి మళ్ళీ ఇంకొక బుల్లెట్ కాఫీ తాగాలి. సేమ్ 20 గ్రామ్స్ ఫ్యాట్ వేసుకొని తాగాలి. అయితే స్టార్టింగ్ ఒక 3-4 రోజుల వరకు తెలీదు. అన్నము పప్పులు ఇవన్నీ ఏం తినకూడదు. క్రేవింగ్స్ ఉన్నా అస్సలు తినకండి, అలవాటు అయిపోతుంది. బాగుంటుంది డైట్. అయితే మళ్ళీ మనకు ఇప్పుడు వెజిటేరియన్స్ అయితే కొన్ని మన సోరకాయ కర్రీ, ఫస్ట్ కర్రీస్ తినండి. రోటీస్ ఉంటాయి. ఇప్పుడు 5 రకాల గింజలతో రోటీస్, వీఆర్కే రోటీస్ ఉంటాయి. 5 రకాల గింజలు ఏంటంటే నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్, వాటర్ మిలన్ సీడ్స్. ఈ 5 రకాల సీడ్స్ ముందే తెచ్చిపెట్టుకోవాలి. అయితే ఇవి మామూలుగా మన వీఆర్కే డైట్లో ఒక్కొక్కటి 6 స్పూన్ల వరకు అలౌడ్ ఉంటుంది. మనము స్టార్టింగ్ కొద్దిగా ఇట్లా వేయించుకొని డైరెక్ట్ తిన్నా సరే, మనం కర్రీ చేసుకొని తిన్నా సరే అలా అయినా ఓకే, లేకపోతే కర్రీస్ తిన్నా ఓకే. అంటే స్టార్టింగ్ ఒక 3-4 రోజులు ఎన్ని టైమ్స్ ఆకలి అయితే అన్ని టైమ్స్ తినాలి. తర్వాత మనం ఎలా తినాలనేది మనకు ఐడియా వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు మనం మళ్ళీ మధ్యాహ్నం ఆకలి అవుతుంది. మధ్యాహ్నం ఆకలి అయినప్పుడు కూడా మళ్ళీ ఒక బుల్లెట్ కాఫీ తాగండి. ఎంత మార్నింగ్ 2, మధ్యాహ్నం ఒక కాఫీ, మొత్తం 60 గ్రామ్స్ ఫ్యాట్ అవుతుంది. తర్వాత వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. మనం హాఫ్ అన్ అవర్కి ఒకసారి వాటర్ ఒక గ్లాస్ వాటర్ తాగాలి. మనకు డే మొత్తంలో ఒక 4 లీటర్స్, మినిమం 4 లీటర్స్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. విటమిన్ డి కోసం మనము నార్మల్గా ఎండకు మినిమం హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు ఉండాల్సిందే. అయితే మనం ఇలా ఫ్యాట్ తీసుకుంటూ నా ఛానల్లో ఉన్నాయి చూడండి, వీఆర్కే ఉప్మా, వీఆర్కే రోటీ, వీఆర్కే దోశలో కూడా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, 4-5 ఫ్లేవర్స్ ఉన్నాయి. అన్నీ ఆల్మోస్ట్ వీఆర్కే ఫుడ్ మొత్తం నా ఛానల్లో ఉంది. మీరు డైట్ చేసే వాళ్ళకి మంచి యూజ్ వస్తుంది. మీకు ఏ రెసిపీ కావాలన్నా మీరు ఒకసారి చెక్ చేయండి. వీఆర్కే ఇడ్లీ, వీఆర్కే మిర్చి, వీఆర్కే రోటీస్లో కూడా ఫ్లాక్స్ సీడ్స్ రోటీ అన్నీ ఇట్లా మన 5 రకాల గింజల రేషియోతో చేశాను నేను. చూడండి, ఈజీగా ఉంటుంది మీకు. అయితే ఇట్లా చేసుకుంటూ మనం వీఆర్కే రోటీస్ మీరు అట్లా స్టార్ట్ చేయండి. మళ్ళీ ఈవినింగ్ 3-4 మధ్యన మళ్ళీ ఒక బుల్లెట్ కాఫీ తాగండి. ఇలా మొత్తం మినిమం 80-90 గ్రామ్స్ ఫ్యాట్తో మీరు డైట్ స్టార్ట్ చేయండి. ఇలా 15 డేస్ చేసిన తర్వాత ఒక రోజు ముందు ట్యాబ్లెట్ మానేసి
నెక్స్ట్ డే ఒకసారి చెక్ చేయించుకోండి, మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి బీపీ చెక్ చేయించుకోండి. మ్యాక్సిమం అయితే 50% అయితే తగ్గుతుంది. అట్లా డోస్ తగ్గిస్తారు. తగ్గించిన తర్వాత మళ్ళీ సేమ్ ఆ తగ్గించిన డోస్తో మళ్ళీ ఇంకొక 15 డేస్ చేయండి. మళ్ళీ సేమ్ ఇలాగే చేయండి, ఏం మిస్టేక్ చేయొద్దు. ఇప్పుడు తినాల్సినవి మాత్రమే తినాలి, తినకూడదు అని చెప్పినవి అస్సలు తినకూడదు. అట్లా చేసుకుంటూ మళ్ళీ ఒక 15 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. 1 డే బిఫోర్ ట్యాబ్లెట్ అంటే మానేసి మళ్ళీ నెక్స్ట్ డే మీరు ఒకసారి చెక్ చేయించుకోండి. 80% తగ్గుతుంది బీపీ, 80% బీపీ తగ్గుతుంది. అయితే మళ్ళీ అట్లా డోస్ ఇంకా తగ్గిస్తారు. ఇట్లా గ్రాడ్యువల్గా డోసు తగ్గించుకుంటూ మనం కంప్లీట్గా ఇంకొక 15 డేస్ చేయండి. ఇంకా నెక్స్ట్ 15 డేస్లో మొత్తం ట్యాబ్లెట్ తీసేయాల్సి వస్తుంది, బీపీ ట్యాబ్లెట్. అలా గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ మొత్తం ట్యాబ్లెట్ బయటికి వచ్చేసేయాలి. ట్యాబ్లెట్ డాక్టర్ సలహా మీద అది ట్యాబ్లెట్ తీసేస్తారు ఖచ్చితంగా. 1.5 month 2 months లోపల మీకు బీపీ మొత్తం అసలు ట్యాబ్లెట్ లేకుండా సెట్ అవుతుంది. అట్లా చేసిన తర్వాత ఒక 2 monthsలో మీకు మొత్తం కంప్లీట్గా తగ్గుతుంది. సో అలా చేసుకుంటూ బీపీకి అయితే అలా చేయాలి. నార్మల్ మనం ఇంకా వేరే డయాబెటిక్ కోసం అయితే మనం డే 1 నుంచే మనం ట్యాబ్లెట్ మానేసేయాలి. డే 1లోనే ట్యాబ్లెట్ మానేసి డైట్ స్టార్ట్ చేయాలి. డయాబెటిక్ కోసము సేమ్ ప్రాసెస్ ఉంటుంది అది కూడా. వెయిట్ లాస్ కోసం అయితే మనం 1 meal 2 meal బెటరు. స్టార్టింగ్లో మనకు అలవాటు అయ్యేంత వరకు 2 meal చేసుకుంటూ తర్వాత స్లోగా 1 mealకి వచ్చేస్తే మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతాము. మళ్ళీ మనము సేమ్ సప్లిమెంట్స్ కూడా ఖచ్చితంగా వాడాలి. సప్లిమెంట్స్ వాడుకుంటూ, సప్లిమెంట్స్ అంటే సింపుల్, ఇప్పుడు మల్టీవిటమిన్, ఒమేగా 3, విటమిన్ సి అంటే నిమ్మకాయలు డైట్లో 3 నిమ్మకాయలు అలౌడు. అయితే 3 నిమ్మకాయలు మనకు పడని వాళ్ళు ఉంటాం కదా, కొందరికి పడదు. నాకైతే 1 month తర్వాత అసలు పడలేదు నిమ్మకాయలు. అందుకని నేనైతే ట్యాబ్లెట్ విటమిన్ సి ట్యాబ్లెట్ 1000 mcg ట్యాబ్లెట్ వాడుకుంటూ నేను డైట్ చేశాను. ఇలా మనకు సింపుల్ సప్లిమెంట్స్ అండి. ఇట్లా సింపుల్ సప్లిమెంట్స్ వాడుకుంటూ మనం మంచిగా బీపీ కోసమైనా, డయాబెటిక్ కోసమైనా, థైరాయిడ్ కోసమైనా, వెయిట్ లాస్ కోసమైనా ఈజీగా డైట్ చేయొచ్చు. ఏంటంటే మనం అన్నము, పప్పులు, ఇడ్లీలు, దోశలు ఇవి తినము. ఇది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అనేది ఉండదు అసలు. మనము ఇట్లా డైట్ చేసుకుంటూ పోతే మనకి ఈజీగా 2 monthsలో మనం ఖచ్చితంగా ట్యాబ్లెట్ నుంచి బయటకు వచ్చేస్తాము. లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ వాడే కంటే మంచి ఇంట్లో ఉండి మనం వీఆర్కే డైట్ ఫుడ్, వీఆర్కే వెజిటేబుల్స్ ఇట్లా తినుకుంటూ మనం ట్యాబ్లెట్ తీసేస్తే మన హెల్త్ ఎంతో సేఫ్ కదా. అంటే ట్యాబ్లెట్స్ మీద ఎప్పుడు డిపెండ్ కావద్దు. ఒకవేళ ఎవరైనా బీపీ కోసం ఎవరైనా డైట్ చేయాలనుకుంటే మంచి సొల్యూషన్ వీఆర్కే డైట్ చేయండి. బీపీ, థైరాయిడ్, డయాబెటిక్, వెయిట్ లాస్ ఇవన్నీ మంచి ఈజీగా మనం ఇంట్లో నాన్ వెజ్ తినుకుంటూ, వెజ్ తినుకుంటూ డైట్ చేసుకుంటూ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే తగ్గించుకోవచ్చు కదా. నాకైతే వీఆర్కే డైట్ ఒక్కటి చాలా, నిజంగా ది గ్రేట్ వీఆర్కే డైట్ అండి. నాకు థైరాయిడ్ కోసం చేశాను. 2 monthsలో నాకు థైరాయిడ్ అసలు ట్యాబ్లెటే తీసేసాను. ఇప్పటి వరకు కూడా నేను ట్యాబ్లెట్ వేసుకోలేదు, థైరాయిడ్ ట్యాబ్లెట్. నిజంగా నాకు మంచి రిజల్ట్ వచ్చింది. మీరు కూడా మంచిగా డైట్ చేసి హెల్త్ ఇష్యూస్ తగ్గించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీఆర్కే డైట్లో మీకు కావాల్సిన రెసిపీస్, వీఆర్కే రోటీస్, వీఆర్కే మిక్చర్ అన్నీ నా ఛానల్లో ఉన్నాయి. డైట్ చేసే వాళ్ళు ఒకసారి చూడండి, 1కి 2 సార్లు చూస్తే మనకు మెథడ్ అర్థమవుతుంది. మంచి 2 monthsలో మొత్తం ఏదైనా తగ్గించుకోవచ్చండి ఈజీగా. 2 months 3 monthsలో చూడండి. ఫిష్ పులుసు అయింది, ఫిష్ ఫ్రై చేశాను వీఆర్కే రోటీస్కి. చాలా టేస్ట్ ఉందండి. చింతపండు లేకుండా చేశాను, మన డైట్లో చింతపండు లేదు కదా. ఓకేనా, థ్యాంక్ యూ.